జగనన్న పథకంలో జగన్మోహన అవకతవకలు, ఇంటి స్థలాల పేరుతో జరిగిన మహా మోసం. పథకం పేరు ఆశగా వాస్తవం మోసంగా మారిన జగనన్న ఇంటి స్థలాలు. పేదలకు ఇంటి స్థలం ఇవ్వాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. జగన్ రెడ్డి ప్రభుత్వం దీనిని జగనన్న హౌసింగ్ పథకం పేరుతో గొప్పగా ప్రచారం చేసుకుంది. సెంటున్నర స్థలాలు, పట్టాల పంపిణీ, ప్రతి పేదవాడికి ఇంటికల అన్న హామీలతో రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్లు ఖర్చు అయింది. కానీ మట్టి తవ్వితే బంగారం రావాలంటే మట్టి కాస్త అసలైన మట్టి అయి ఉండాలి. ఇక్కడ మట్టి తవ్వితే రావచ్చేమో అవినీతికి వాడిన కమిషన్లు, గగ్గోళ్ళు. ఈ వీడియోలో చూద్దాం తూర్పుగోదావరిలో జరిగిన అవకతవకలు ఎలా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాయో. తూర్పుగోదావరి ఒక ఉదాహరణ మాత్రమే. అవినీతి బీజాన్ని నాటిన మొదటి ఘట్టం. తూర్పుగోదావరి జిల్లాలో జగనన్న కాలనీల కోసం సేకరించిన భూమి 6,967 ఎకరాలు. చట్టపరంగా భూసేకరణ ఖర్చు 2,575 కోట్లు మాత్రమే. కానీ అధికారికంగా ఖర్చు అయిందేమో 3,227 కోట్లు, అంటే 652 కోట్ల రూపాయలు అదనంగా మింగేశారు. రైతుల నుండి ముందే ముంపు భూములు తక్కువ ధరకు కొన్నారు. తర్వాత వాటినే భూసేకరణలో అధిక ధరలకు చూపించి ప్రభుత్వానికి అమ్మారు. రెవెన్యూ కాగితాల్లో రైతుల పేర్లు, కానీ అసలైన లబ్ధిదారులు మాత్రం వైకాపా నేతలు, కుటుంబ సభ్యులు, అనుచరులు. తూర్పుగోదావరి కోనసీమ ప్రాంతంలో ఎకరాకు 45 నుంచి 80 లక్షల వరకు చెల్లింపులు జరిగినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచే ముంపు భూములు, ప్రభుత్వం గతంలో అనుమతించని భూములు. ఈ ఘటన చూపించింది ఏమిటంటే ఈ సెంటున్నర స్థలాల వెనక కదలాడింది ఒక సెంట్రలైజ్డ్ స్కామ్ అనే విషయాన్ని. ఇలాంటి ఘోరాలు మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఇదే ఫార్ములా. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, పశ్చిమ గోదావరి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో కూడా చాలా దారుణాలు జరిగాయి. రిజిస్ట్రేషన్ విలువ కంటే 2 3 ధర అధికంగా చూపించడం, ముంపు భూములు, డెడ్ ల్యాండ్ భూములను లబ్ధిదారులకు ఇవ్వడం, స్థలాలు ఇచ్చాక ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, నీరు, విద్యుత్ లేకుండా వదిలేయడం, పట్టాలు మంజూరు చేసిన నిర్మాణానికి అనుమతులు ఇవ్వకపోవడం. ఇది సామాన్యులకు జరిగిన తీవ్రమైన నష్టం. ఇంటి కోసం ఆశగా ఎదురు చూసిన ప్రజలు ఏళ్లుగా ఖాళీ స్థలాల మధ్యలో నిరీక్షణలో పలు ప్రాంతాల్లో బెనిఫిషియరీ లిస్టులో రాజకీయ నాయకుల అనుచరులు, కుటుంబ సభ్యుల పేర్లు. ఆస్తి విలువలు తక్కువగా ఉండే భూములను అధిక ధరలకు చూపించి వేల కోట్లు లూటీ చేశారు. ఈ పథకం పేరుతో బహుళ అవినీతిని ప్రణాళికాబద్ధంగా అమలు చేసినట్లు విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రజాప్రతినిధులు ముందే సమాచారంతో భూములు దక్కించుకొని తర్వాత వాటిని భూసేకరణకు ఎలివేట్ చేయడం, రెవెన్యూ అధికారులు సంప్రదింపుల కమిటీలు తల ఊపినట్లు పనిచేయడం, తొత్తుల్లా వ్యవహరించడం, రియల్ ఎస్టేట్ మధ్యస్థులు రైతులకు రేట్లు తగ్గించి ప్రభుత్వానికి పెంచేసే బ్రోకరేజ్ పద్ధతిలో లూటీ చేయడం. అన్ని స్థాయిల్లో ముడిపడిన వ్యవస్థ ఇది. ఇందులో నిజమైన రైతు లాభపడలేదు. నిజమైన పేదవాడు ఇంటి కల కూడా. సెంటు స్థలం అంటే పేదవాడికి నమ్మకానికి మారు పేరు. జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల మనసుల్లో స్థానం సంపాదించడానికి ఈ పథకాన్ని వాడుకుంది. కానీ అందులో ముడిపడిన రాజకీయ లాభాలు వైసీపీ మింగి ప్రజలకు కుచ్చు టోపీ పెట్టింది. ఒకే కుటుంబానికి 2 3 లబ్ధిదారుల పేర్లు ఉండడం, పార్టీ కార్యకర్తలు, ఓటర్ల మద్దతుదారులు ముందుగా గుర్తించి లబ్ధిదారులుగా మార్చడం, ఇది కుట్ర. పట్టాల పంపిణీని ఎన్నికల ప్రచార హైలైట్గా మలచడం. పథకం పేరుతో మేలు కాదు, రాజకీయ మేనిఫెస్టో మాత్రమే. బిల్డింగ్ ఉండదు, స్టేజ్ మీద హడావుడి మాత్రం ఉంటుంది. ఎంతో హంగు, హడావుడి, మీటింగ్స్, పత్రికా ప్రకటనలు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది లబ్ధిదారులకు ఇల్లు ఇంకా అందలేదు. నిర్మాణం ప్రారంభమై ఆగిపోయిన కాలనీలు వేల కొలది ఉన్నాయి. మౌలిక వసతులు లేని స్థలాల్లో ఇవ్వబడిన పట్టాలు భవిష్యత్తులో పట్టించుకునే వారు కూడా లేరు. ఇవి గృహ నిర్మాణం కాదు, ఇవి ప్రజల గుండెల్లో ముద్రపడిన జగన్ రెడ్డి తప్పుడు హామీలు. ప్రస్తుత ప్రభుత్వం ఈ వ్యవహారంపై విజిలెన్స్ బృందాలను రంగంలోకి దించింది. ప్రాథమికంగా 6 జిల్లాల్లో విచారణలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రజల ధనం మళ్లింపు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతూ ఉంది.
ఈ అవినీతిని మర్చిపోవద్దు. ప్రతి పథకం వెనుక ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. పథకం సక్సెస్ అయితే నాయకునికి కీర్తి వస్తుంది, కానీ ఫెయిల్ అయితే ప్రజలకు శాపంగా బాధ్యతగా మారుతుంది. ఇప్పటి ప్రశ్న, మీరు చూస్తున్న ప్రతి సెంటు స్థలంలో నిజంగా న్యాయం జరిగిందా? మీ ఊళ్ళో ఏదైనా ఇలా జరిగిందా? కామెంట్ చేయండి. ఈ నిజాలు నెమ్మదిగా వెలుగులోకి రావాలి, ప్రజలు తెలుసుకోవాలి. రాష్ట్రానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇలాంటి విశ్లేషణలు, నిజాలపై మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎక్కువ విశ్లేషణల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రజల కోసం, ప్రజల మాట వినిపించే వేదికగా ఈ ఛానల్ కొనసాగుతుంది. ఇది మీది, మీ అందరిది, మనందరిది. నమస్కారం.